నవగ్రహాలలో దేవగురువుగా పిలువబడే బృహస్పతి లేదా గురుడు జ్ఞానానికి, ధనానికి, సంతానానికి కారకుడు. అంతటి మహత్యం కలిగిన బృహస్పతి ఎలా జన్మించాడో ఇప్పుడు తెలుసుకుందాం. సృష్టికర్తైన బ్రహ్మదేవుడి మానసపుత్రులలో అంగీరస మహర్షి ఒకరు. అంగీరస మహర్షికి సద్గుణాల రాశి అయిన తన భార్యకు లోకంలోనే అత్యంత తెలివైన వేదవేదాంగాలు తెలిసిన కుమారుడు కావాలని కోరిక కలిగింది. ఆ కోరిక నెరవేరడం కోసం అంగీరస మహర్షి కాశీక్షేత్రానికి వెళ్లి పరమశివుడిని స్తుతిస్తూ ఘోర తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల పాటు ఆయన చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. అంగీరసుడి భక్తికి మెచ్చి అతని తేజస్సుతో సమానమైన సాక్షాత్తు జ్ఞానస్వరూపుడైన కుమారుడు కలుగుతాడని శివుడు వరమిచ్చాడు. ఆ వరప్రసాదంగా జన్మించినవారే మన బృహస్పతి. బృహస్పతికి పుట్టుకతోనే అపారమైన మేధస్సు, వాక్శుద్ధి ఉన్నాయి. ఆయన పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన దేవేంద్రుడు బృహస్పతిని సకల దేవతలకు గురువుగా మరియు మంత్రిగా నియమించుకున్నాడు. అప్పటినుండి ఆయన దేవగురువుగా పూజలందుకుంటున్నాడు. ఇది అంగీరస మహర్షి తపఫలంగా ఉద్భవించిన గురు భగవానుడి జనన కథ. నవగ్రహాలలో రాక్షసులకు గురువు, భోగభాగ్యాలకు కారకుడు 6వ గ్రహమైన శుక్రుడు ఎలా జన్మించాడో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం బృహస్పతయే నమః.